హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కి టెక్ సొల్యూషన్స్. ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్లో ప్రింట్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం బేసిక్స్ ఎలా చేయాలి అనేది మనము చూసాము అండ్ వాటిని టర్మినల్లో ఎలా రన్ చేయాలి అనేది కూడా చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో నేను డేటా టైప్స్ ఎలా చేయాలి, డేటా టైప్స్ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ ప్రింట్ 100, ప్రింట్ 12.25 ఇవన్నీ డేటా టైప్స్ అనేవి చూసాము. అండ్ ఇప్పుడు వేరియబుల్స్ ఎలా చేయాలి అండ్ రిమైనింగ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి బేసిక్స్, అవి ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఇప్పుడు వీటిని కామెంట్ చేయాలి. ఇప్పుడు కామెంట్ చేయకుండా నేను రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది మళ్ళీ మొత్తం వస్తుంది. ఈ ఫస్ట్ నుంచి ఇవన్నీ ఇలా అవుట్పుట్ అనేది వస్తున్నాయి. సో నేను దీన్ని ఫస్ట్ కామెంట్ చేయాలి. కామెంట్ చేయాలి అంటే కంట్రోల్ ఏ మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ నేను స్లాష్ ఇచ్చాను. కంట్రోల్ స్లాష్ ఇవ్వగానే మనకి అవుట్పుట్ అనేది కోడ్ అనేది కామెంట్లో అయిపోయింది అండ్ సేవ్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి ఏం రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ డిలీట్ చేశాను, మళ్ళీ రన్ చేస్తున్నాను. మనకు అవుట్పుట్ అనేది ఏం రావట్లేదు, ఎందుకంటే ఇవి కామెంట్లో ఉన్నాయి కాబట్టి మనకు అవుట్పుట్ అనేది రావట్లేదు. ఇప్పుడు వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. నార్మల్గా జావాలో కానీ జావా స్క్రిప్ట్లో కానీ వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే విఏఆర్ అని కీవర్డ్ ఇవ్వాలి. సో దీనికి అలా మనకు విఏఆర్ అనే కీవర్డ్ అవసరం లేదు. డైరెక్ట్ నేను a ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను అండ్ b ఈక్వల్స్ టు 20 అని ఇచ్చిన. అండ్ ఇప్పుడు మనకు రెండు సమ్ కావాలి అని అంటే మనకు c అనే వేరియబుల్ తీసుకోవాలి. c ఈక్వల్స్ టు a ప్లస్ b. ఇవి అన్ని బేసిక్స్, ఇవి తెలిసినాయి ఆల్రెడీ. కాకపోతే పైథాన్లో మనం ఎలా ప్రింట్ చేయాలి అనేది చూస్తున్నాం అంతే. c ఈక్వల్స్ టు a ప్లస్ b అని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ మనకు వాల్యూ ఆఫ్ a ప్లస్ b కావాలి కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్లో c ఇవ్వాలి. ప్రింట్ c అని సేవ్ చేసి మనకు రన్ చేయగానే అవుట్పుట్ అనేది 30 అనేది వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ a మైనస్ b అని ఇచ్చినాం అనుకోండి, ఇలా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నాము ఇక్కడ అంతే. a మైనస్ b అని ఇస్తే మనకి వాల్యూ అనేది -10 వచ్చింది. అండ్ ఏ ఇంటూ అంటే స్టార్ యూజ్ చేయాలి. a ఇంటూ b అని ఇచ్చినప్పుడు మనకి మల్టిప్లికేషన్ అనేది అవుతుంది. ఇక్కడ 200 వచ్చింది అవుట్పుట్. అండ్ డివిజన్ సింబల్కి మనము స్లాష్ యూజ్ చేయాలి. a/b అని ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ అనేది 0.5. ఇలా మనకి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు వాల్యూ అనేది మాత్రమే వస్తుంది. కాకపోతే ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ అని మనం ఒక స్ట్రింగ్, ఒక టెక్స్ట్ లాగా వచ్చి దానికి సెమీకోలన్ ఆర్ కొలన్లో పెట్టి మనకు అవుట్పుట్ రావాలి. అలా రావాలి అన్నప్పుడు మనం ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలి. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను దీన్నే మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ a/b దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్ a ఇంటూ b అని ఇస్తున్నాను. a ఇంటూ b ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను అంటే d అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. d ఈక్వల్స్ టు అని ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేయాలి. ఎఫ్ తర్వాత మనం స్ట్రింగ్ డబల్ కోట్స్ అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ అని చెప్పి నేను ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్లో తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ సి అనేది ప్రింట్ చేయాలి కదా. ఇక్కడ ఈ సిని ఇంటర్పోలేట్ చేయాలి. ఇంటర్పోలేట్ అంటే బ్రేసెస్లో మనం సిని ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలి సికి. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ సి దగ్గర ఇక్కడ మనకు వాల్యూ ఆఫ్ ఏ అండ్ బీస్ అనేది మనకు అవుట్పుట్ రావాలి కాబట్టి ఇక్కడ డి అనే వేరియబుల్కి అది అసైన్ చేశాం కాబట్టి ఎఫ్ స్ట్రింగ్ని ప్రింట్ డి అని ఇవ్వాలి. ప్రింట్ డి ఇచ్చిన అండ్ సేవ్ చేసి నేను రన్ చేస్తున్నా. అప్పుడు ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 200 అని ఇలా మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. అండ్ ఇది ఎఫ్ స్ట్రింగ్ విత్ వేరియబుల్స్. అండ్ మనకు యూజర్ ఇన్పుట్ మనకు యూజర్ ఇన్పుట్ ఎలా యూజ్ చేస్తాము అంటే మనము ఒక
టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకొని అందులో ఒక నేమ్ ఎంటర్ చేస్తే అది ఎలా ప్రింట్ అవ్వాలి అనేది చూద్దాం. ఇప్పుడు యూజర్ ఇన్పుట్కి నేను ఎలా అంటే ఎగ్జాంపుల్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్లో నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అన్నాను. అండ్ ఇన్పుట్ ఫంక్షన్స్లో స్ట్రింగ్లో మనం ఎంటర్ యువర్ నేమ్ అని ఇక్కడ మనము టెక్స్ట్ బాక్స్ లాగా ఇచ్చాము. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బాక్స్లో మన నేమ్ ఎంటర్ చేయాలి. అలా చేస్తే మనకు నేమ్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. అలా రావాలి అన్నప్పుడు ప్రింట్ ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ఉంది కదా, ఆ నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది. సేవ్ చేసా. ఇప్పుడు నేను అవుట్పుట్ రన్ చేస్తే కోడ్ని రన్ చేస్తే మనకి ఎంటర్ యువర్ నేమ్ దగ్గర ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లాగా మనకి వచ్చింది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఇచ్చాను. హలో అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేశాను. హలో అని ఎంటర్ క్లిక్ చేయగానే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ హలో అనేది వచ్చేసింది. ఇలా మనం ఇన్పుట్ అనేది ఇస్తాము. అండ్ సేమ్ మనము ఇన్పుట్ ఇలానే ఎఫ్ స్ట్రింగ్తో ఎలా ఇవ్వాలి అనేది కూడా చూద్దాము. ఇది వితౌట్ ఎఫ్ స్ట్రింగ్. అండ్ ఇప్పుడు ఇది మళ్ళీ నేను డిలీట్ చేస్తున్నాను. కోడ్ టర్మినల్ డిలీట్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు మనము యూజర్ నేమ్ అండ్ జెండర్ మల్టిపుల్ మనకు వాల్యూస్ రావాలి. అలా రావాలి అన్నప్పుడు నేను యూజర్ నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. యూజర్ నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యూజర్ నేమ్ అన్నాను. అండ్ జెండర్ కూడా కావాలి మనకు. జెండర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ జెండర్. ఇలా నేను టూ వేరియబుల్స్ తీసుకున్నాను. టూ వేరియబుల్స్ తీసుకొని ఒకటి యూజర్ నేమ్ ఒకటి జెండర్ అని రెండు ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు మనకు ప్రింట్లో మనకు యూజర్ నేమ్ అండ్ జెండర్ రెండు రావాలి. అలా రావాలి అన్నప్పుడు ప్రింట్లో ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలి. ప్రింట్లో ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ ఈజ్ కొలన్ పెట్టేసి మళ్ళీ ఇంటర్పోలేట్ చేయాలి. యూజర్ నేమ్ ఈజ్ ఏమని ఇచ్చినాం ఇక్కడ వేరియబుల్ అక్కడ యూజర్ నేమ్ ఉంది కాబట్టి యూజర్ నేమ్ అనేది తీసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇంకోటి మనకు జెండర్ అని ఇచ్చినాం కాబట్టి ఇక్కడ సెమికోలన్ పెట్టేసి మళ్ళీ సెమికోలన్ పెట్టేసిన తర్వాత జెండర్ కావాలి కాబట్టి జెండర్ ఈజ్ అని ఇక్కడ సెమికోలన్ పెట్టేసి మళ్ళీ ఇంటర్పోలేట్ చేయాలి. జెండర్ని ఏమన్నా జెండరే ఉంది కాబట్టి జెండర్ని ఇంటర్పోలేట్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. అండ్ అవుట్పుట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని అన్నాడు. నేను ఎగ్జాంపుల్ మహేష్ అని ఎంటర్ చేశాను. మహేష్. అండ్ మనకు ఎంటర్ యూజర్ నేమ్ అన్నాడు. ఎంటర్ యువర్ నేమ్ మనకు జెండర్ రావాలి కదా. జెండర్ ఇంపోర్ట్ అవ్వలేదు అనుకుంటా. యూజర్ నేమ్ ఈస్ ఇక్కడ వచ్చేసింది అండ్ జెండర్ వచ్చేసింది. ఒక నిమిషం, ఇక్కడ మనకు సంథింగ్ ఎర్రర్ వచ్చినట్టు అనిపిస్తుంది. వాల్యూ ఎంటర్ యూజర్. ఓకే ఇక్కడ మనకి ఇది ప్రింట్ అవ్వలేదు ఇంకా. ఇక్కడ మనకు మహేష్ అనేది ఇక్కడ ఈ 23rd and 24th ఉన్న అవుట్పుట్ ఇది వచ్చేసింది. ఇప్పుడు యూజర్ నేమ్ అనేది మళ్ళీ నేను ఒకసారి కామెంట్ చేస్తున్నాను. దీన్ని కామెంట్ చేస్తే మనకు క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇది కామెంట్ చేసేసి
దీన్ని మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బీస్ 200 అనేది మనకి ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ వచ్చింది. ఇప్పుడు ఎంటర్ యూజర్ నేమ్ అని వచ్చింది. ఇప్పుడు ఇది మనకు వర్క్ అవుతుంది. యూజర్ నేమ్ దగ్గర నేను మహేష్ అన్నాను. మహేష్ అని ఎంటర్ చేశాను. అండ్ ఎంటర్ యువర్ జెండర్ అని ఉంది. జెండర్ దగ్గర మేల్ అని ఎంటర్ చేసి ఎంటర్ ఇచ్చాను. అప్పుడు యూజర్ నేమ్ ఈస్ మహేష్, జెండర్ ఈస్ మేల్. ఇలా మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇంతకుముందు మనకి ఇక్కడ నేమ్ అనేది కామెంట్ చేయలేదు కాబట్టి అది కూడా మనకు అవుట్పుట్లో వచ్చేసింది. అందుకని నేను దాన్ని కామెంట్ చేశాను. అండ్ ఇక్కడ మనకు యూజర్ నేమ్ అన్నప్పుడు మహేష్ వచ్చింది. అండ్ జెండర్ దగ్గర మేల్, యూజర్ నేమ్ ఈస్ మహేష్, జెండర్ ఈస్ మేల్ అనేది మనకు అవుట్పుట్లో వచ్చేసింది. ఇలా మనం ఎఫ్ స్ట్రింగ్ తో ఇన్పుట్ యూజర్ ఇన్పుట్ ఎలా చేయాలి అనేది కూడా చూసాము. అండ్ ఇప్పుడు మనం ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రింట్లో మనకు ఇంటీజర్స్ని, డేటా టైప్స్ని, వేరియబుల్స్ని ఎలా చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ ఇదేంటి అంటే ప్రింట్లో నేను ఇక్కడ ఏబి అని ఇచ్చాను, ప్లస్ ఏబి అని ఇచ్చి ఇక్కడ ప్లస్ మళ్ళీ ఇక్కడ నేను 20 అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఏబి ప్లస్ 20 మనకు స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగే ఉంది, ఇక్కడ స్ట్రింగే ఉంది, కాకపోతే ఇక్కడ మనకు ప్లస్ ఆపరేటర్ ఉంది. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఒకసారి వీటిని కామెంట్ చేస్తున్నాను నేను మళ్ళీ. ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది చూద్దాం. మనకి ఇక్కడ ఏబి ప్లస్ 20 అని ఇచ్చినాను కాబట్టి అవి రెండు స్ట్రింగ్ అనేది తీసుకొని ఏబి 20ని సింగిల్ వర్డ్ లాగా కన్వర్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ప్రింట్ ఆఫ్, ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, ఏబి అనే మళ్ళీ స్ట్రింగ్ ఇచ్చాను, ప్లస్ ఇక్కడ నేను 20 అని నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్, ఇక్కడ స్ట్రింగ్ రెండు మనకు కాంకాటినేట్ అయ్యి సింగిల్ వర్డ్గా ఏబి 20 అనేది వచ్చింది. అండ్ ఇక్కడ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ రెండింటిని నేను కాంకాటినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి చూద్దాం ఏమవుతుంది అనేది. మనకు ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, టైప్ ఎర్రర్, కెన్ ఓన్లీ కాంకాటినేట్ ఎస్టిఆర్ నాట్ ఇంటూ ఎస్టిఆర్ అని ఉంది. అంటే ఓన్లీ స్ట్రింగ్ని మాత్రమే కాంకాటినేట్ చేయొచ్చు, స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ కాంకాటినేట్ చేయలేము అని దాని మీనింగ్. సో ఇక్కడ మనకు స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ అనేది కాంకాటినేట్ చేయలేము. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఏబిని 20, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి ఉంది అండ్ ఇక్కడ ప్లస్ కాకుండా ఇంటూ పెట్టినాను, మల్టిప్లికేషన్ సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూస్తున్నా, ఏబి 2 టైమ్స్ వచ్చింది, ఏబి. ఎందుకు అంటే ఈ ఏబి అనేది సింగిల్ స్ట్రింగ్. ఈ సింగిల్ స్ట్రింగ్ని మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏబి అనేది 2 టైమ్స్ మల్టిప్లై అయింది. అలా మనం ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్ని మనం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మిగతా కాన్సెప్ట్స్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.